హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు వీడియోలో మనము అసలు జాబ్స్ అనేవి రావట్లేదు, మరి దానికి సంబంధించిన మిస్టేక్స్ ఏమైనా వెతికారా? ఈరోజు మనం తెలుసుకుందాం అవేంటో మిస్టేక్స్ అనేవి. సో ముందుగా చాలామంది బెటర్ స్కిల్స్, బెటర్ డిగ్రీస్ అనేవి ఉంటాయి. కాకపోతే జాబ్ సర్చింగ్ విషయంలో ఒక స్టెప్ వెనుకబడిపోయారు అనేసి చెప్పుకోవచ్చు, ఈ మిస్టేక్స్ అనేవి చేస్తే కనుక. సో దాంట్లో అయితే ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, ప్రతి ఒక్క జాబ్కి కూడా సేమ్ రెజ్యూమేని అప్లై చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని స్కిల్స్ వచ్చి అనుకుందాం, అదే స్కిల్స్ దాంట్లో పెట్టేసి అదే ఫార్మాట్, అదే రెజ్యూమేని ప్రతి ఒక్క కంపెనీకి కూడా, ప్రతి ఒక్క జాబ్ రోల్కి కూడా అదే అప్లై చేయడం. కానీ అది ఒక పెద్ద మిస్టేక్. వై? బికాస్ కంపెనీ అనేవి ఇప్పుడు జనరల్గా ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేస్ అనేవి ఉంటాయి కదా. సో ఏటీఎస్ అనేది జనరల్గా ఆ కంపెనీకి సంబంధించిన రోల్ అనేది మీరు మ్యాచ్ కాకపోయినారు అనుకోండి, అంటే వాళ్ళ వేకెన్సీకి మ్యాచ్ అవ్వకపోతే, ఆ స్కిల్ అనేవి మీ దాంట్లో లేకపోతే వెంటనే రిజెక్ట్ చేసేస్తుంది. దాంట్లో ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. కాబట్టి మీరు అక్కడ డిస్క్రిప్షన్ చదివి అక్కడ ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్ ముందుగా పెట్టేసి కీవర్డ్స్లో మెన్షన్ చేసేస్తేనే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో జాబ్ రావాలి అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి రెజ్యూమే సెలెక్ట్ అవ్వడమే. మనం సెలెక్ట్ అవ్వడం కంటే ఇంపార్టెంట్ అంటే మన రెజ్యూమే సెలెక్ట్ అవ్వాలి. మన గురించి ఇండైరెక్ట్గా తెలిపేది ఆ రెజ్యూమేనే కాబట్టి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత బాగా అప్లై చేయాలి అనేది ఒకసారి ఆలోచించండి. సో అలా ఏ జాబ్ రోల్కి సంబంధించి ఆ డిస్క్రిప్షన్స్ మీరు పెట్టేసి, ఆ డిస్క్రిప్షన్స్ చూసేసి ఆ స్కిల్స్ అనేవి మీ దాంట్లో అడ్జస్ట్ చేసేసుకుని అప్లై చేయడం బెటర్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే అసలు మీ స్కిల్సే, అంటే మన స్కిల్సే అప్గ్రేడ్ చేసేసుకోకుండా కాన్స్టాంట్గా ఒకటే స్కిల్ కొన్ని మంత్స్, ఇయర్స్ నుంచి పెట్టేసుకొని ఆ స్కిల్తోనే అప్డేట్ చేసేసుకోకుండా డైలీ జాబ్ అప్డేట్ జాబ్స్కి అప్లై చేసేసుకోవడం అనమాట. ఇది కూడా ట్రెండ్ అనేది ఇంతకుముందు ఉన్నది ఇప్పుడు ఉండట్లేదు. అంటే సంథింగ్ న్యూ వర్షన్స్ అనేవి వచ్చేస్తున్నాయి. సో ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి అప్గ్రేడ్ అవుతూ, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ కరెంట్లో ఏదైతే యూజ్ అవుతున్నాయో అవి నేర్చుకుంటూ, హైరింగ్స్ దేనిపైన ఉంటున్నాయో అవి నేర్చేసుకుంటూ మనం అప్లై చేసుకోవడం బెటర్. అప్పుడైతే మనకు జాబ్స్ వస్తాయనేసి చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత అయితే జనరల్గా లింక్డ్ఇన్ అంటే అది జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేసి పెట్టేసుకుంటే అవ్వదు పని. ఎందుకంటే అక్కడ చాలామంది హెచ్ఆర్స్, రిక్రూటర్స్ ఉంటారు, చాలామంది ఉంటారు మనని హైర్ చేసుకునే వాళ్ళు, లేకపోతే కనెక్షన్స్ ఉంటాయి. అండ్ అలాగే మనకి ఇన్ఫ్యాక్ట్ మనకి జనరల్గా మనం చూస్తూ ఉంటారు కదా హెచ్ఆర్స్ అందరూ కూడా. ప్లస్ అది కాకుండా రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో దీనికోసం మీరు యాక్టివ్గా ఉండాలి. అంటే జస్ట్ డైలీ ఒక 1 పోస్ట్ అన్న మీకు మీ కెరీర్కి సంబంధించింది వేస్తూ, లేకపోతే మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే దాని గురించి అప్డేట్స్ ఇస్తూ, మీరు ఏదైనా కొత్త స్కిల్ సర్టిఫికేషన్స్ ఏదైనా చేస్తే అది అప్డేట్స్ ఇస్తూ అలా ఉంటే చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ, ఇన్ కేస్ మీరు బెస్ట్ క్యాండిడేట్ అనిపిస్తే వాళ్ళు డైరెక్ట్గా హైర్ చేసేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది కనుక. అండ్ దాని తర్వాత గిట్హబ్ అనేది బ్లాంక్గా ఉండడం. అంటే అక్కడ అసలు ఏ ప్రాజెక్ట్స్ కూడా మీరు పుష్ చేయకపోవడం. అక్కడ గిట్హబ్ ఉన్నదే అందుకు కదా. సో డైరెక్ట్గా మీరు ఏం నేర్చుకుంటున్నారో మీ లర్నింగ్ ఫేజెస్లో మీరు మీకు సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్ చేస్తుంటారో అవన్నీ కూడా దానిలో మెన్షన్ చేయడం చాలా బెటర్. అండ్ మీరు అప్లై చేస్తున్న రెజ్యూమేస్లో కూడా ఈ లింక్డ్ఇన్ లింక్ కానివ్వండి, గిట్హబ్ లింక్ కానివ్వండి ఇవ్వడం చాలా బెటర్ అనమాట. మీరు మంచి ప్రాజెక్ట్స్ కనుక చేస్తుంటే మంచి హైరింగ్ రేట్స్ అనేవి కూడా ఉంటాయి. అండ్ దీని తర్వాత అయితే జనరల్గా ఇవన్నీ కూడా టాప్ అనేసి అనుకోవచ్చు మిస్టేక్స్. జనరల్గా ఈ మిస్టేక్స్ అయితే జనరల్గా చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా ఒక్కసారి వెరిఫై చేసేసుకొని అన్నీ కూడా సెట్ ఉంటే, అండ్ అలాగే మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే ఉండేలా చూసుకోండి. దాంట్లో అప్డేటెడ్ స్కిల్స్, కీవర్డ్స్ ఎవ్రీథింగ్ కూడా మెన్షన్ చేసేసి అప్డేటెడ్గా మీ రెజ్యూమేస్ అయితే కంపెనీస్కి అప్లై చేస్తూ ఉండాలి. సో ఇదండి అసలు ఇదంతా కూడా అలా మనం జాబ్స్కి అనేవి అప్లై చేస్తూ ఉండాలి అనేసి. అండ్ బై ద వే మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్ కానివ్వండి, సర్టిఫికేషన్స్, అండ్ అలాగే
200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ అనేది ఉంటుంది. అండ్ మీకు డైలీ రికార్డెడ్ కంటెంట్స్ ఉంటుంది కాబట్టి మీరు లైక్ ఈజీగా మీరు సఫిషియంట్ టైంలో అయితే మీరు నేర్చుకోవడానికి వీలు ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానివ్వండి, టాస్క్ కానివ్వండి, మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్, రెజ్యూమే బిల్డింగ్, ఎవ్రీథింగ్ కూడా మీకు ఉంటాయి. సో మెయిన్గా ఇక్కడ మీకు సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి లైక్ ఇంకా మీరు రియల్ టైంలో కూడా లైక్ ఇంటరాక్ట్ అనేది అవ్వచ్చు. సో అర్థమైంది కదా, ఈ 1999 అనేది హోల్ ఫుల్ స్టాక్ పైథాన్కి. సో అండ్ అందులో మీకు లైక్ 1999 ప్లస్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి బెస్ట్ ఆఫర్ అనేది చెప్పుకోవచ్చు. సో మీకు ఎలా ఎన్రోల్ అవ్వాలి, లేకపోతే కోర్స్ డీటెయిల్స్, ఇంకా సిలబస్, ఎవ్రీథింగ్ కూడా మీరు తెలుసుకోవాలి అంటే జస్ట్ మీరైతే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసే కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే అప్రోచ్ అయిపోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా సిలబస్ ఏమైనా తెలుసుకోవాలన్నా ఎవ్రీథింగ్ కూడా మీరు చూసేయచ్చు. అండ్ బై ద వే ఫ్రీ డెమో అంటే ఫ్రీ క్లాస్ చూడాలి అనుకున్నా కూడా జస్ట్ మీరు ఆ కాంటాక్ట్ డీటెయిల్స్కి అప్రోచ్ అయిపోతే చాలు, ఫ్రీ క్లాస్ చూసేయచ్చు. ఆ ఫ్రీ క్లాస్ చూసాక మీకు నచ్చింది, అర్థమవుతుంది అంటేనే జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఇంకేమైనా లైక్ డౌట్స్ ఉన్నా కూడా ఐటీకి సంబంధించి, కెరీర్కి సంబంధించి జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఫర్దర్ వీడియోస్లో అయితే నేను క్లియర్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.